యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. న్యాయమును అనుసరించువారు, ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి. నీ కృపాబాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి. సముద్రమునొద్ద, ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. మా దేవా, నీ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు నాయన. ఈ విశ్రాంతి దినమున నా తండ్రి, నా ప్రభువా, మమ్మల్ని అందరినీ ఈ రీతిగా కూడుకుని నా తండ్రి, నా ప్రభువా, నీ నామాన్ని నాయన మేము స్తుతించి గణపరిచి హెచ్చించుటకు నాయన నీ కృప నా తండ్రి నాకును మాకును దయచేసినందుకు వందనాలు, స్తోత్రము నాయన. యేసయ్యా నా తండ్రి, నా ప్రభువా, ఈ కార్యక్రమం అంతట్లో నాయన మీరు ముందుండి నడిపించవా నాయన. ఇంకనూ రావాల్సిన బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు నాయన. బిడ్డలందరినీ క్షేమంగా నాయన మీరు తీసుకురండి నా తండ్రి, నా ప్రభువా. స్తుతి ఆరాధనలో మీరు నందుకై వందనాలు నాయన. పాటల్లో నా తండ్రి కీర్తన భాగంలో నాయన మీరు ముందుండి నడిపించినందుకై వందనాలు, స్తోత్రము నాయన. అపా నా తండ్రి, నా ప్రభువా, నీ దాసును బట్టి నాయన నీ పాదాలు చెందపెట్టి మరుపెడుతూ ఉంటున్నా నాయన. యేసయ్య నీ బిడ్డతో మీరు మాట్లాడండి నాయన. స్తోత్రము నాయన. నీ సెలువు చాటను మరుగుపరిచి నా తండ్రి నాయన నీ శ్రేష్టమైన మాటలు నాయన మాకు అందిస్తూ ఉంటుండగా నాయన నీ బిడ్డను మీరు బలపరచవా నా తండ్రి. నీ కృపలో జ్ఞాపకం చేసుకో నాయన. నాయన నా తండ్రి నీ అమూల్యమైన మాటలు వినడానికి నాయన విని బుద్ధిని మాకు పుట్టించువా నాయన. వినే చెవిని గ్రహించే హృదయాన్ని మాకు దయచేయనా. మా అందరితో మీరు మాట్లాడండి నాయన. యేసయ్యా నీకే వందనాలు నాయన. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మరి దేవుడు ఈ యొక్క పునరుద్ధాన దినములోనికి మనందరినీ కూడా నడిపించి ఆయన సన్నిధి ప్రత్యక్షత నడిపించడానికి దేవుడు మనందరికీ కూడా కృప అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఇంకా బాగా హల్లెలూయా. ఈరోజు ఏ రోజు? యేసయ్య. మళ్ళీ ఇంకేం చెప్తాము? ఈస్టర్ సండే, మళ్ళా పునరుద్ధాన దినము. హల్లెలూయా. మరి శుక్రవారము శుభ శుక్రవారం అని, ఆ శుభ శుక్రవారంలో ఎన్నో విషయాలు మనం తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేశాడు. మరి నిన్నటి రోజును కూడా సాయంకాలపు ఆరాధనలో కొంతమంది బిడ్డలు మందిరానికి వచ్చారు. వాట్సాప్ కాల్లో కూడా కనెక్ట్ అయినారు. మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. మరి ఆయన మరణించింది నీ పాపముల కొరకు, తిరిగి పాతాళ లోకమునకు వెళ్ళి అక్కడ తన యొక్క విజయ కీర్తనాన్ని ప్రకటించడం, తీర్పును గూర్చి చెప్పి రావడం, తిరిగి ఆదివారపు దినమున ఉదయాన్నే ఆయన పునరుద్ధానుడిగా లేవడం. ఆయన ముందుగానే చెప్పి ఉన్నాడు, నేను చనిపోయినను తిరిగి 3వ రోజున సజీవుడిగా నేను లేస్తానని చెప్పాడు. ఆయన చెప్పినట్టుగానే 3వ రోజున పునరుద్ధానుడయ్యాడు. కాబట్టి ఈ పునరుద్ధానపు దినమున మనమందరం కూడా చక్కగా ఆ యొక్క విశ్రాంతి దినమును, ప్రతి విశ్రాంతి దినమును కూడా మనం ఆచరిస్తూ చక్కగా దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. ఇందులో ఉన్నటువంటి విషయాలు ప్రతి సంవత్సరము కూడా మనము గ్రహిస్తూ ఉన్నాము, తెలుసుకుంటున్నాం, వింటూ ఉన్నాం. అయితే ఆ విషయాలలో ఉన్నటువంటివి ఎన్నో ఉన్నాయి. వాటిలో ఏవైనా మనకు ఉపయోగకరముగా, మన జీవితములను మార్చగలిగినటువంటి విధముగా, మన కుటుంబాలను మార్చగలిగి మనము నిత్య జీవము పొందేటువంటి కృపలో మనం ఏమైనా సంపాదించింది, సాధించింది ఏమైనా ఉన్నదా అని మనం ప్రశ్న వేసుకోవాలి. ఏదో ఈరోజు ఈస్టర్కు సంబంధించిన వాక్యం చెప్తాడు, దాన్ని మనం వినేద్దాము, వెళ్ళిపోదాము అని కాదు. అందులో దాగి ఉన్నటువంటి మర్మాన్ని మనం ఏం చేయాలా? తెలుసుకొని మనం ఒకవేళ ఏ విధంగా చేత నేను ఒకవేళ తప్పిపడిపోతూ ఉంటే, తప్పిపోయినటువంటి జీవితం మనలో ఉంటే అందులో నుండి మనం ఏం చేయబడాలా? సరి చేయబడటం మనకు మంచిది. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే లూకా సువార్త 24వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చివరి వరకు కూడా చాలా విషయాలు
పునరుద్ధాన దినమున జరిగినటువంటి సమాచారం అంతా కూడా అందులో వ్రాయబడుతూ ఉంది. లూకాసు సువార్త 24 నుంచి మొదటి చివరి వచనాల వరకు, మత్తయి సువార్త 28వ అధ్యాయం 1 నుండి 20, మార్కు సువార్త 16వ అధ్యాయం మొదటి 8 వచనాలు, యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి 10 వచనాలు. ఇవన్నీ గనక మనం చూస్తే ఎందులో చూచినా పునరుద్ధానపు దినమును గూర్చి వ్రాయబడినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా అందులో వ్రాయబడినట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ వ్రాయబడినటువంటి రీతిగా ప్రభులు వారు చెప్పారు. ఆయన ఏమన్నాడు? చనిపోయిన తర్వాత నేను మరలా 3వ దినాన లేస్తా, సజీవుడిగా నేను లేస్తా, పునరుద్ధానుడు అవుతానని చెప్పాడు. ఎందుకంటే వాక్యం ఏమంటుంది? ఏం చెప్తుందంటే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని చెప్తాడు. దేవుడు కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మనుషులైనటువంటి మనకు మాత్రం అన్నీ అసాధ్యం. కొన్ని మాత్రమే మనం చేయగలుగుతాం, కొన్ని మన వలన కాదు. అయితే దేవుడు సమస్తమును ఎరిగినవాడు, సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్త కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. హల్లెలూయా. అందుకే ఆయన ఏమనంటే జీవమును పునరుద్ధానమును నేనే అని చెప్పాడు. జీవమిచ్చేవాడు ఆయనే, మన కోసం మరణించి తిరిగి పునరుద్ధానుడైనటువంటి వారు కూడా ఆయనే. ఈ లోకంలో ఎంతోమంది మనుషులు అవతారం ఎత్తారు, దేవుళ్ళుగా దేవతలుగా. వారందరూ కూడా చనిపోయారు. చనిపోయినటువంటి వారి సమాధులు ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సమాధి మాత్రము ఖాళీ సమాధి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సమాధి మాత్రము ఖాళీ సమాధి. అందులో ఎవరు లేరు? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దేహము లేదు, ఆయన యొక్క ఎముకలు లేవు, ఏమీ లేవు. ఆ సమాధి ఎలాగుంది? ఇప్పటికీ కూడా తెరవబడే ఉంది. యెరూషలేములోనికి వెళితే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సమాధి తెరవబడి రాయి దొర్లించబడినటువంటి ఆ పరిస్థితి అంతా కూడా అక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తా. అందులోనికి వెళ్ళి అక్కడ చాలామంది ప్రార్థనలు చేసుకొని ఫోటోలు తీసుకొని వస్తూ ఉంటారు. ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళే వారందరూ కూడా. మరి దేవుడు అంటే అలాంటి వాడే. చనిపోయినటువంటి వాడు దేవుడు కాదు. చనిపోయి మరణమును జయించి తిరిగి పునరుద్ధారుడైనటువంటి వాడు మాత్రమే దేవుడు. హల్లెలూయా. అందుకే వాక్యములో సెలవిస్తున్నట్టుగా ఆయన చెప్పిన మాటలను కొంతమంది విశ్వసించలేదు. ఆ విశ్వసించకుండా కొంతమంది స్త్రీలు మొట్టమొదట ఉదయాన్నే లేచి సమాధి దగ్గర పరిగెత్తుకొని వచ్చారు. ప్రభువు వారు ఏం చెప్పారు? నేను లేస్తాను, గలిలీలోనికి నేను వస్తానని చెప్పాడు. అయితే గలిలయ ప్రాంతంలో ఉండాల్సినటువంటి వీరు ఎక్కడికి వచ్చారు? సమాధిలోనికి వచ్చారు. సమాధిలోనికి వెళ్ళి ఎవరిని వెతుకుచున్నారు? యేసయ్యను వెతుకుచున్నారు. దానికి ముందు కొన్ని విషయాలు జరిగాయి. అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సమాధిని, అక్కడ సమాధిలో పెట్టబడిన శరీరాన్ని వీరేమైనా దొంగలించుకొని వెళ్ళిపోతారేమో అని రాజు దగ్గర కూడా ఒక చేవ్రాత వ్రాయించి ఒక ముద్ర వేయించుకొని అక్కడ కాపలా పెట్టారు. సమాధికి కాపలా పెట్టినటువంటి పరిస్థితులు. ఎవరివి? యేసుక్రీస్తు సమాధికి కాపలా. ఎందుకంటే వీరు చేసినటువంటి కార్యము అది అబద్ధమైపోతుందేమో, మనం చెప్పిన మాటలు ప్రజలు నమ్మరేమో అనేటువంటి విధంగా కావలి వారిని కూడా పెట్టారు. కావలి వారిని పెట్టినప్పటికీ కూడా ప్రభుల వారి యొక్క లేఖన భాగాలు రాయబడిన మాటలు మాత్రము నెరవేర్చబడేటువంటివే. ఆ యొక్క కావలి వారు ఉన్నారు. అయితే జరిగినట్టు సమాచారం ఏమిటంటే ఆ స్థలములో దేవుని యొక్క దూతలు రావడం జరిగారు. ఆ మూత వేయబడినటువంటి రాయి తొలగించబడ్డది, సమాధిలో నుంచి పక్కకు తొలగించబడటం చూచారు. చూచిన వెంటనే వీరు ఎలాగున్నారంటే ప్రకాశమానమైనటువంటి వస్త్రములు ధరించుకున్నటువంటి ఇద్దరు దూతలు, ఇద్దరు మనుషులు అక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఆ యొక్క దూతలు చూచినప్పుడు కావలి వారు అందరూ కూడా ఏమైపోయారంటే చచ్చిన వారి వలె వాడు పడిపోయారు. అప్పుడు ప్రభుల వారు సజీవుడిగా ఆయన ముందుపు రోజు ఏం చేశాడంటే ఆయన శరీరం రీతిగా చనిపోయినప్పటికీ కూడా ఆత్మస్వరూపిగా పాతాళ లోకానికి వెళ్ళి ఆ పాతాళ లోకంలో ఉన్నటువంటి పితరులకు ఆయన తన విజయ కేతనాన్ని, తన మరణము మీద వచ్చినటువంటి విజయాన్ని చూపిస్తూ తాను పూర్తి చేసినటువంటి రక్షణను కనపరుచుకొని తిరిగి ఆదివారపు దినమున ఆయన ఆ యొక్క శరీరమును ధరించుకొని ఆ యొక్క పునరుద్ధానుడి సమాధి నుండి బయటకు వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అందుకే ఆ రాయి దొర్లించబడటానికి పరలోకం నుండి దేవదూతలు వచ్చారు, దొర్లించేశారు, ప్రభుల వారు వచ్చారు. ఈ చూచిన సమాచారం అంతా కూడా చూస్తుంటే స్త్రీలు ఆ యొక్క సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండటం చూచి లోపలికి వెళ్ళిరి, కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల యొక్క దేహము వారికి కనపడినట్లుగా వారు గమనిస్తూ ఉంటున్నారు. అందుని గురించి వారికి ఏమీ కూడా తోచకుండా అక్కడ ప్రకాశమానమైన వస్త్రములు ధరించుకున్న మనుషులను చూస్తున్నారు. వారు అంటున్న మాటలు ఏమిటంటే వారు భయపడి ముఖమును నేల మీద మోపియుండగా మీరు సజీవుడైన వాడిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచూ ఉన్నారు? హల్లెలూయా. ఎట్టి చెప్పాలి? హల్లెలూయా.
ఏమై ఉన్నవాడిని, సజీవుడై ఉన్నటువంటి వాడిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? అంటే చనిపోయినటువంటి వారు పాతి పెట్టబడినటువంటి స్థలములలో మీరు ఎందుకు వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు. ఆయన ఏమై ఉన్నాడు? లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. కానీ మీరు ఎక్కడ వెతుకుతున్నారు? ఆయన్ను సమాధుల్లో, మృతులలో వెతుకుచున్నారు అని దేవుడు యొక్క దూతలు వారితో మాట్లాడుతున్నప్పుడు వారు చెప్తున్న మాటలు చూడండి. సజీవుడైన వాడిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలియలలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నాడని వారితో అనిది. హల్లెలూయా. అంటే వీరు ఏం చేశారు? ఇప్పుడు ఆ మాటను మరిచిపోయి గలిలియలో ఉండాల్సినటువంటి ఈ స్త్రీలు, అక్కడ ప్రభుల వారి కోసం నిరీక్షణ కలిగి ఎదురు చూడాల్సినటువంటి వీరు ఎక్కడికి వచ్చారంటే మృతులలో వెతకడానికి. ఎక్కడైతే చచ్చిపోయారో అటువంటి వారి దగ్గరికి వెళ్ళారు. సమాధుల దగ్గరికి వెళ్ళి, యేసయ్య సమాధి దగ్గరికి వెళ్ళి వెతుకుచూ ఉన్నారు. ఇది మనం గమనిస్తున్నాం. అందుకే దూత వారితో మాట్లాడుతున్న మాట మీరు ఒక్కసారి దాన్ని జ్ఞాపకము చేసుకునండి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 మంది శిష్యులకు తక్కిన వారందరికీ కూడా తెలియజేస్తున్నట్లుగా ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారు ఎవరంటే మగ్దలేనే మరియా మరియు యోహన్నయు యాకోబు తల్లి అయిన మరియయు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను వాక్యం సెలవిస్తోంది. హల్లెలూయా. ప్రభులు వారిని వెతకటానికి వచ్చినటువంటి వారు, ప్రభులు వారు లేచాడని వారితో ఎవరైతే చెప్పారో ఆ మాటలన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామంలోనికి వెళ్ళి అపోస్తలులతోనూ ఇతరుల మనుషులతోనూ అంతా కూడా చెప్తున్నటువంటిది ఎవరు? స్త్రీలు చెప్తున్నారు. హల్లెలూయా. స్త్రీల పాత్ర చాలా చాలా విలువైనటువంటిది. కుటుంబంలోనైనా ఎవరి పాత్ర విలువైంది? స్త్రీ పాత్రే. అందుకే స్త్రీ గురించి సామెతల గ్రంథంలో చాలా చక్కగా రాశారు. అంతేకాదు కానీ సంఘంలో కూడా చూడండి, ఈ రోజున ఎన్ని సంఘాలకు వెళ్ళినా ఎవరి సంఖ్య ఎక్కువ ఉంటుంది? మీరే. స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మరి ఇక్కడ కూడా ప్రభులు వారిని వెతకడానికి వచ్చింది కూడా ఎవరు? స్త్రీలే. ఈ దేవుడిని గూర్చిన మాటలు అందరికీ చెప్తున్నది ఎవరు? స్త్రీలే. హల్లెలూయా. ఆ తర్వాత వచ్చారు ఎవరు? శిష్యుల తర్వాత వచ్చి వారు కూడా చూస్తున్నారు, అయ్యో మా ప్రభువులు వారి యొక్క దేహం ఇక్కడ లేదే అని బాధపడుచున్నారు. అయితే దేవుని మాటలు జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు. వీరు తెచ్చుకొని ఈ విధంగా దేవుడు చెప్పాడు కదా, యేసయ్య నేను గలిలయలోనికి ముందుగా వస్తాను, అక్కడ వచ్చి నేను మిమ్మల్ని దర్శిస్తానని చెప్పిన మాట మరిచిపోయారు. ఆ దూతలు వీరికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ విషయాలన్నీ కూడా వారితో చెప్తున్నప్పుడు వారి యొక్క వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనపడిన కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి ఎదుగు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనపడను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాను. హల్లెలూయా. మరి స్త్రీలు చెప్పిన మాట వినలేదు చాలామంది. పేతురుకు మాత్రము పరిగెత్తుకొని వెళ్ళాడు సమాధిగా. అసలు వీళ్ళు చెప్పింది నిజమా కాదా? అయితే అక్కడ ఏమున్నాయి? ఆయన ధరించిన నారబట్టలు తప్ప ఆయన దేహము ఎముకలు ఏమీ కూడా కనపడలేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ దేహం అంటే ఆల్రెడీ లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సమాధిని గెలిచినటువంటి వాడు, మరణపు ముళ్ళును విరిచినటువంటి వాడు. ఆ మరణపు ముళ్ళును విరిచాడు కాబట్టి, మరణం మీద ఆయనకు విజయం వచ్చింది కాబట్టి సమాధిలో ఉండాల్సినటువంటి సాధారణమైన మనుషుల వలె కాకుండా ఆయన సజీవుడిగా తిరిగి సమాధిలో నుండి బయటకు రాగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అరే రోజున వారు ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరంలోని ఎమ్మాయి అనేటువంటి గ్రామమునకు వెలుచున్నటువంటి ఇద్దరు మనుషులు కనిపిస్తున్నారు. ఆ జరిగిన సంగతులన్నిటిని గూర్చి కూడా ఒకరితోనొకరు సంభాషించుకుంటూ వెళ్తున్నప్పుడు, వారు ఆలోచిస్తూ వెళ్తున్నప్పుడు యేసయ్య వారి దగ్గరకు వచ్చాడు. వారితో కూడా నడిచాడు. ఎమ్మాయి గ్రామ ప్రయాణం చూడండి ఎంత బాగుంటుందో. ఆ ఇద్దరు వ్యక్తులతో పాటు ఎవరు నడుస్తున్నారు? యేసు ప్రభువు వారు నడుస్తూ ఉన్నారు. ఆయన వీరు నడుచుచూ ఒకరితోనొకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని వారిని అడుగుచున్నప్పుడు వారు దుఃఖముఖములై నిలిచిరి. ఎందుకనంటే నజరేడినటువంటి యేసును ఈ విధముగా సిలువ వేశారు, ఈ విధంగా ఆయనను నిందలు వేశారు, ఆయనను ముళ్ళ కిరీటం పెట్టారు, భయంకరమైనటువంటి హింసలు పెట్టి ఆయన ఈ విధంగా మరణించాడు. ఇవన్నిటిని కూడా తలపోసుకుంటూ దుఃఖముఖములు వేసుకుని ఆయన ఎదుట నిలిచినప్పుడు వారిలో క్లైఫా అనేటువంటి వాడు యెరూషలేములో బస చేయుచూ ఉండి, ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడివే ఎరుగవా అని ఎవరిని అడుగుతున్నారు? యేసయ్యనే అడుగుతున్నారు.
అప్పుడు ఆయన అంటున్న మాటల ఆయన అడుగుతున్నప్పుడు ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను అనేటువంటి ఈ సాక్ష్యము ఎమ్మాయి గ్రామమునకు ప్రయాణం వచ్చినటువంటి ఇద్దరు మనుషులు యేసుక్రీస్తు ప్రభుల వారిని గూర్చి ఆయనతోనే మాట్లాడుతున్నారు. అయితే మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఏం చేశారు, ఎలాగూ మరణశిక్షకు అప్పగించారు, సిలువ వేయించారో ఆ విషయాలు నీకేమీ తెలియదా అని ప్రభులు వారితో మాట్లాడుచున్నప్పుడు, ఇజ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇది కాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములైను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి ఎద్దుకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగు చేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొనిరి కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన అంటున్నాడు, అవివేకులారా, హల్లెలూయా, అవివేకులారా, మీరెవరు చదవద్దండి మా, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా అని చెప్తున్నాడు. ప్రవక్తలు లేఖనములో వ్రాసి పెట్టాడు, ఆయన మృతుడవుతాడు, తిరిగి లేస్తాడు, పునరుద్ధారుడవుతాడు. ఆ మాటలు మీరు ఎవరు కూడా నమ్మనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మందమతులారా అని చెప్తున్నాడు. అని చెబుతూ క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలుపుతున్నప్పుడు ఇంతలో తాము వెలుచున్న గ్రామము దగ్గరకు వచ్చారు. ఆయన ఇంకా కొంత దూరం వెలుచున్నట్లు అగుపడగా వారు సాయంకాలము కావచ్చినది కాబట్టి ప్రొద్దుగుంకింది. మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరు గనుక ఆయన వారితో కూడా ఉండటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడైన వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఎమ్మాయి గ్రామ ప్రయాణం ఇంత చక్కగా జరిగారు. యేసయ్య వారితో మాట్లాడుతున్నారు. ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు నమ్మని మందమతులారా, ఈ రోజున ప్రభులు వారు ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన మరణమును గూర్చి పునరుద్ధానమును గూర్చి పరిశుద్ధ గ్రంథములో స్పష్టంగా వ్రాసిపెట్టారు. మరి ఈ రోజున ఉదయాన్నే ఎంతమంది సమాధుల్లోకి పోయి ఇచ్చినారు? వెరీ గుడ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మంచి పని చేసినారు. హల్లెలూయా. కానీ ఈరోజు మాత్రం చాలామంది సమాధుల్లోకి పోయేసి పూలు అలంకరణ చెప్పుక చేసి తెల్లారితో 5 గంటలకే అక్కడనే పోయి వాళ్ళని పలకరించుకొని మనం ప్రార్థన ముగించక మునిపే, ఉదయకాల ప్రార్థన ముగించక మునిపే సమాధుల్లోకి పోయి వచ్చిన బ్యాచ్ మొత్తం పోయేసి వచ్చేసినారు. హల్లెలూయా. ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ప్రవక్తల మాటలు నమ్మని మందమతులారా అని ఎందుకు చెప్పాడు దేవుడు అంటే, సజీవుడైనటువంటి దేవుణ్ణి వీరు ఎక్కడ వెతకడానికి వెళ్ళారు? మృతుల్లో వెతకడానికి వెళ్ళారు. పోనీ వీళ్ళు వెతకడానికి వెళ్ళింది ఎవరు? యేసయ్య కోసం వెళ్ళారా? చచ్చిపోయిన వాళ్ళ కోసం పోయినారు. వాళ్ళు చచ్చిపోయినారు. ఒకసారి చచ్చిపోతే ఆయన కాడికి అయిపోయి ఫినిష్. అక్కడ ఏముంటుంది? ఎముకలను సమస్తమైన కల్మషమును అందులో ఉంటుంది తప్ప ఇంకా ఏమీ కూడా ఉండదు. ఏమీ ప్రయోజనంలే. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు వాక్యం ఏముంటుందంటే, ప్రవక్తల మాటలను నమ్మని మందమతులారా, ఆ యొక్క దేవదూతలు వచ్చిన స్త్రీలతో మాట్లాడిన మాట, ఆయన మీకు చెప్పిన మాటను మీరు ఒకసారి జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే, ఇలా సమాధుల్లో వెళ్ళే వాళ్ళ కోసమే చెప్పేది. సమాధుల్లోనే ఈరోజు ఆరాధనలు కూడా జరిగేసినాయి. కొన్ని సమాధుల్లోనే ఆరాధనలు జరిగేసినాయి. మీకు తెలియదు సమాధులు ఎట్లుంటాయి తెలిసిన అయిపోద్దో. క్రిస్మస్ పండగ కంటే ఇంకా సూపర్గా చేసి ఉంటారు ఈరోజు. అట్లా సమాధుల్లోనికి వెళితే మనం ఎవరి మీదంటే ప్రవక్తలు చెప్పినటువంటి మాటలను నమ్మనటువంటి వాళ్ళము. ప్రవక్తల మాటలను నన్ను చూసి చెప్పంటారా? ప్రవక్తల మాటలు నమ్మని వారు వీరు ఎవరు? మందమతులు. దేవుని యొక్క మాటలను కూడా జ్ఞాపకములో పెట్టుకొననటువంటి వారు. హల్లెలూయా.
గట్టిగా చెప్తాం హల్లెలూయా. దేవుడు చెప్పిన మాటలను కూడా జ్ఞాపకం పెట్టుకోకపోతే ఎక్కడ వెతుకుతాం మనము? వెతికింది కూడా యేసుని కాదు, ఇప్పుడు వెతికే జనాలు. వాళ్ళైతే పాప మగ్దలేని మరియా, యోహన్నా వీళ్ళందరూ కూడా యేసు కోసం పోయినారు ఆయన సమాధి చూడడానికి. ఆయన ఉన్నాడా లేదా, ఈ దుర్మార్గులు ఏమైనా చేసినారేమో అని ఆతృత వెళ్ళిపోయారు అనుకోండి, మర్చిపోయి ఒక హడావిడిగా. కానీ ఈ రోజున వాక్యం కొన్ని సంవత్సరాల నుండి, తరముల నుండి వింటున్నప్పటికీ కూడా ఏం చేస్తున్నారు క్రైస్తవుడు? సమాధుల్లోకి వెళ్ళి అక్కడ పోయి చూసుకొని పలకరించుకొని అనేసి 2 సుక్కలు నీళ్లు కారిసినారో లేదో నాకు తెలియదు, కానీ కారుస్తారేమో. ఏం సార్, ప్రేమ ఉంటే కారుస్తారు, లేకపోతే కానీ బాగా సీట్లు ఇట్లా అనేసి ఊపేసి దుమ్ముగిమ్మంతా వచ్చేస్తారు, అంతే. ఏమైనా ఉపయోగం ఉందా? మళ్ళా మందిరంలో ఎట్లా అలంకరించారు తెలిసిన? మొత్తం పూలు, రకరకాల పూలు, గుమ్మ 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 వాసన వస్తాను. లోపలికి పోతే మనకి మత్తు వచ్చేయాలి అట్లే. ఆ వాసనకి అట్లా ఉంటాయి పూలు. యేసు చెప్పినాడు ఆ మందిరం అలంకరించమని? చెప్పినాడమ్మా? చెప్పలే. ఇవంతా కూడా నిష్ప్రయోజనము, ఉపయోగము కానివి, ఉపయోగము లేనివి. ఉపయోగము లేనటువంటి వాటి కోసము తమ ద్రవ్యమును వృధా చేస్తారు, తమ డబ్బును ఖర్చు పెడతారు, సమయాన్ని ఖర్చు పెడతారు, శరీరాలను శ్రమ పెట్టుకుంటారు. ఇవన్నీ కూడా దేవుడు చెప్పలే. ఆయన చేసిన కార్యం ఏమిటో మనం గ్రహిస్తే అది చాలు. దేవుడు చెప్పాడు, నేను నీ పాపము కోసము నేను మరణిస్తున్నా, రక్షణ లేని నీకు రక్షణ, నీకు తండ్రికి మధ్య సమాధానం లేని స్థితిలో దాన్ని పూడ్చడానికి నేను మధ్యవర్తిగా నేను నీ మధ్య ఉన్నాను. ఈ కార్యాలు చేశా కాబట్టి నీవు పొందుకున్న రక్షణ, నీవు పొందుకున్నట్టు విమోచన, దానిని నువ్వు జాగ్రత్తగా పట్టుకో. అంతవరకు నీవు పట్టుకొని నడిస్తే, నా మాటలను కనుక నీ వింటూ ఉంటే, ఒక రోజున నీకంటే ముందుగా నేను వెళ్ళి నీకు సిద్ధపరిచిన స్థలమును నీవు సొంతం చేసుకుంటావు అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. నేను మీకంటే ముందుగా గలిలీలోనికి వస్తానని చెప్పిన మాటలు మరిచి వీరు వెళ్ళారు, ప్రభులు వారిని వెతికారు. అయితే దేవుడు తన దూతల ద్వారా మాట్లాడిచ్చాడు. ఎమాయి గ్రామం నుండి ప్రయాణిస్తున్నటువంటి 2 మనుషులతో దేవుడే తమ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆయన గూర్చి వారు ప్రలాపిస్తున్నారు, దుఃఖముఖముతో నిలిచి ఆయనతో మాట్లాడుతున్నారు. కానీ వారు చేసినటువంటి ఆ మాటలు, చెప్పిన మాటలు అన్నీ కూడా విని ఆ యేసుక్రీస్తు ప్రభులు వారు తిరిగి 3వ దినమున పునరుద్ధానుడై లేస్తాడు అన్న విషయాన్ని గూర్చినటువంటి అవగాహన వీరికి లేదు. కాబట్టి వారితో ఏమంటున్నాడంటే, ప్రవక్తల మాటలు నమ్మని మందమతులారా అనేటువంటి మాటలతో వారితో మాట్లాడుతున్నారు. క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెబుతున్నాడు. చివరికి వారి ఇంటి బస చేయడానికి వెళ్ళి ఆయన రొట్టె ఎత్తుకొని విరిచి స్తోత్రము చేసి వారికి ఇచ్చినప్పుడు అప్పుడు వారి కళ్ళు ఏమయ్యాయి? తెరవబడినట్టుగా వాక్యములో సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే కళ్ళు మూత వేయబడినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు. కళ్ళు మూసుకొని పోయేవాడు ఎట్టుంటాడమ్మా? గుడ్డోడికి వానికి ఏమి తేడా లేదు. వాడు యాడ కాళ్ళు పెడతాడో, ఎట్టబడతాడో, ఏం లేస్తాడో తెలియదు. వీడు కూడా అంతే, కళ్ళు మూసుకొని పోయేవాడు. కళ్ళు మూతలు పడి, మనం చూడండి, ఎవరన్నా గర్వంగా ప్రవర్తిస్తే ఏం రా కళ్ళు కనిపిస్తున్నాయి లేదా, కళ్ళు మూతలు పడినాయా అంటామా లేదా? ఏం దర్శక అంటాం. మరి అందుకే ఆయన రొట్టె తీసుకొని భోజనానికి కూర్చున్నప్పుడు స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా అప్పుడు వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపెట్టారు. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను అనేటువంటి మాట. ఈ రోజున నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ప్రభువుగా, దేవుని యొక్క కుమారుడుగా కనపరుచుకోవడానికి గల ముఖ్య కారణం, సాక్ష్యం ఏదినంటే ఖాళీ సమాధి ఒక్కటే. హల్లెలూయా. ఆయన జయశీలుడిగా లేచాడు, మరణాన్ని గెలిచినటువంటి వాడు సమాధిలో లేడు. వాక్య భాగంలో ఉన్న లేఖనములన్నిటిని కూడా నెరవేర్చుతూ ఆయన సజీవుడిగా లేచినటువంటి వాడు. నీ పరిశుద్ధిని నీవు కుళ్ళు పట్టనీయవు, నీ పరిశుద్ధిని నీవు పాతాళములో విడిచిపెట్టవు అన్నటువంటి వాక్యపు లేఖనములన్నీ కూడా యేసయ్యలో నెరవేర్చబడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. అవన్నీ ఆయన నెరవేర్చాడు కాబట్టి ఈ రోజున ఆయన యొక్క మరణపు విజయమును గూర్చి మనం ఈ రీతిగా మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆయనే గనక మరణించిన వాడు అట్లే ఉండిపోయి ఉండింటే ఆయనకు కూడా ఒక సమాధి ఉండేటువంటిది. ఫలానా ఇది ఫలానా అని చెప్పుకునేవారు, చరిత్రలో మిగిలిపోయింది అంతే. అలా కాదు, ఆయన మరణించాడు. ఎవరి కోసమో? నా కోసము, నీ కోసం, అందరి కోసం మరణించి తిరిగి ఆయన పునరుద్ధారుడై 3వ దినమున సజీవుడిగా లేచిన దానికి సాక్షిగా ఖాళీ సమాధిని చూపెట్టాడు. ఇదిగో నేను సజీవుడై లేచి వచ్చాను. మరి అంతకంటే మనకు సాక్ష్యం ఇంకోటి ఏమైనా కావాలా? అందుకే జీవమును పునరుద్ధానమును నేనే అని దేవుడు చెప్తున్నాడు.
అంత గొప్ప ఉన్నతమైనటువంటి సర్వశక్తిమంతుడు మన దేవుడు. కాబట్టి ఆ యొక్క పునరుద్ధానపు శక్తి ఆయనకు ఎలాగైతే ఉన్నదో ఆ విధంగా క్రైస్తవులమైనటువంటి మనం విశ్వాసులుగా జీవిస్తున్నటువంటి మనందరి జీవితములలో కూడా ఏ శక్తిని పొందుకోవాలి? పునరుద్ధానపు శక్తిని పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయిన ప్రతి ఒక్కడు కూడా ఏమవుతాడు? మరలా లేస్తాడు. ప్రతి ఒక్కడు కూడా, వాడి పాప్య పరిశుద్ధుడని లేదు, ప్రతి ఒక్కడు కూడా లేస్తాడు. ప్రతి వానికి పునరుద్ధానం ఉంది. అయితే పునరుద్ధానపు శక్తి అంటే, ఆ పునరుద్ధానపు శక్తులు దాగి ఉన్నది ఏమిటంటే దేవునికి ఇష్టలుగా బ్రతకడం. ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ దేవుని యందు బ్రతికి చనిపోతే ఆయనతో పాటు ఎత్తబడటానికి నీకు ఏ శక్తి అవసరమంటే ఆయనలో ఉన్నటువంటి పునరుద్ధానపు శక్తిని నీవు కలిగి జీవిస్తే ఆయనతో పాటు ఎత్తబడతావు. ఆయనతో కలిసి నువ్వు ఇక్కడ సహవాసం చేస్తే ఒక రోజున అక్కడ కూడా నీవు సహవాసము చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో కలిసి మనం సహవాసం చేయడానికి ఇక్కడ కనుక మనం నిర్లక్ష్యము చేస్తే అక్కడ సహవాసాన్ని పోగొట్టేసుకుంటాం. అందుకే దేవుని యొక్క మందిరములో మనము సహవాసంగా కూడుకోవడం అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆయనతో సహవాసం మనకు ఉండాలి. ఆయనకు మన ప్రార్థన జీవితంలో ఎడతెగని జీవితం ఉండాలి. ఆయన బోధించే అపొస్తలుల బోధలో మనం ఎడతెగకుండా ఉండాలి. రొట్టె విరవడంలో ఎడతెగకుండా ఉండాలి. దీనిని మనం నామకార్థకంగా తీసుకోకూడదు, దీన్ని ఆచారంగా తీసుకోకూడదు. ఇది ఏమని జ్ఞాపకం పెట్టుకోవాలి? ఈ యొక్క రక్తమును గురించి వాక్యం ఏం సెలవిస్తుంది? అనేకుల పాపక్షమాపణ నిమిత్తము చిందింపబడుచు ఉన్న క్రొత్త నిబంధన రక్తం ఇది. హల్లెలూయా. ఆయన రొట్టెని ఎత్తుకొని విరిచి వారికి ఇస్తున్నప్పుడు ఇది నా శరీరము అని చెప్తున్నాడు. ఆయన శరీరము ఆయన అనేకుల పాపక్షమాపణ నిమిత్తమే చిందింపబడుచున్న క్రొత్త నిబంధన రక్తమునకు సాదృశ్యమై ఉన్న ఈ ప్రభు యొక్క సంస్కారమును, ఈ ప్రభు రాత్రి భోజనాన్ని మనము ఇందులో పాలు పంపులు పొందేటప్పుడు దీని జ్ఞాపకము తెచ్చుకొని, ఆయన శిలువ మరణాన్ని జ్ఞాపకం తెచ్చుకొని ఇందులో మనము చేతిని ముంచాలి. హల్లెలూయా. దాని గురించి అవగాహన లేకుండా ఇందులో కనుక చేయి పెట్టినాం అనుకోండి, ఏమవుతాము? ఇది ఆయన శరీరమని, ఆయన రక్తమని వివేచింపక తిని త్రాగువాడు శిక్షా విధికి పాత్రుడుని వాక్యం బోధిస్తూ ఉంది. హల్లెలూయా. మనము శిక్ష పొందుకోవడం కోసం ఇందులో చేయి పెట్టద్దు. ఇది తీసుకోకపోయినా పర్వాలేదు. నీలో ఏ బలహీనతలు ఉండినా, ఏ పాపము నిన్ను పట్టుకుని ఉండినా, ఏ శోధనలో నీవు పడిపోయినా అందులో నుంచి మొదట రావాలి, బయటికి రావాలి. అప్పుడు ఇందులో నువ్వు చేయి పెడితే నీకు శిక్ష తప్పుతుంది. నీవు మోస్తున్న పాప భారమును అలాగే మోసుకుంటూ ఇందులో చేయి పెట్టుకుంటూ మళ్ళా మోసుకుంటూ కనుక వెళ్తే నీకు తెలియకుండానే ఏమొస్తుంది? శిక్ష నీ మీదకి వస్తుంది. హల్లెలూయా. అందుకే ఆ పునరుత్థానపు శక్తిని నీవు పొందుకునేటువంటి విశ్వాసిగా నీవు బ్రతకడం నేర్చుకో. మానవుడిగా బ్రతుకుచున్నప్పుడు శరీరానికి బలము సమకూర్చుకుంటాం, కానీ చనిపోయిన తర్వాత తిరిగి లేవటానికి మనకి ఏ శక్తి కావాలి? పునరుద్ధానపు శక్తి మనకు చాలా చాలా అవసరమై ఉన్నటువంటిది. ఆ పునరుద్ధానపు శక్తిని పొందుకొని ఉంటేనే ఆయన రాబోతున్నటువంటి రెండవ రాకడలో పెళ్లి కుమారుడుగా వస్తున్నప్పుడు పెళ్లి వధువు భారీగా సంఘముగా నీవు సిద్ధపడి ఉంటే అదే నీకు పునరుద్ధానపు శక్తి. నీవు బ్రతికి ఉంటే అలాగ లేపబడతావు. లేదు, ఆయన యందు ఉండి నిద్రిస్తే మొదట మీరే లేస్తారు. హల్లెలూయా. వాక్యం ఆ రీతిగా హెచ్చరిస్తుంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కనుక మనం చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3 నుండి 7 వచనాలు ఒకసారి చూడండి. 15వ అధ్యాయము ఏమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, చేయబడెను, ప్రకారము లేపబడెను. ఆయన కేఫాకును 12 మందికి కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు కనబడెను. ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, నిద్రించిది. తరువాత యాకోబుకును అపోస్తలులందరికీ కనబడెను. అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. హల్లెలూయా. గట్టి చెప్దాం, హల్లెలూయా. ఆయన సజీవుడే లేచాడు అన్నటువంటి వార్త అందరికీ ప్రాకుతూ ఉంది. అయితే ఆయన కనపడాలి వద్దా? సజీవుడిగా లేచాడని కనిపించాలి వద్దామా? యేసుస్వామి లేచినాడని కనిపించాలి వద్దా? ఏమంటారా?
మీరు ఎవరు నన్ను చూడలే, కనపడాలా వద్దా? కనపడాలి కాబట్టి ఆయన కనపరుచుకున్నాడా లేదా? మొదట ఎవరు కనపరుచుకున్నాడు? వాక్యములు సెలవిస్తున్నట్టుగా 3వ దినమున లేపబడెను కేఫాకును, తర్వాత 12 మందికి, ఆ తర్వాత 500 మందికి, ఎక్కువగా ఉన్న వారికి ఒకేసారి కనిపించాడు. ఆ తర్వాత 500 మందిలో ఇంకా కొంతమంది బ్రతికే ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఆ మానవులు ఎక్కడున్నారో ఏమో మనకు తెలియదు. వాక్యం సెలవిస్తుంది 500 మందికి పైగా ఒకే సమయంలో కనిపించినారు వారికి. యేసు ప్రభులు వారు సజీవుడై లేచినప్పుడు మరి 500 మందిలో కొంతమంది నిద్రించారు, మరి కొంతమంది బ్రతికి ఉన్నారు. మరి ఆ బ్రతికున్న వారిని గూర్చి మనం చూస్తే ఎలా ఉంటుంది మనకు? ఇంకా దానికి మించినటువంటి ఇంకెవరన్నా నమ్మకుండా ఉంటే, తోమా లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే, అయ్యో యేసు స్వామి చనిపోయి తిరిగి లేచినప్పుడు ఆయన గాయాలు చూచిన వాళ్ళం మేము, ఆయన పరిశుద్ధుడిగా తిరిగి మరణాన్ని గెలిచి లేచినటువంటి ఆయనను మేము చూచిన వాళ్ళము అనేటువంటి సాక్ష్యము చెప్పేటువంటి వారిని మనం చూస్తే చాలా సంతోషం వేస్తారు. అయితే వారు ఇంకా బ్రతికున్నారని వాక్యం బోధిస్తోంది. కొంతమంది అయితే నిద్రించారు అని చెప్తుంది. అంటే వారి వయసు ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇప్పటికి యేసు ప్రభువు వారు వచ్చి 2026 సంవత్సరములకు పూర్వము ఆయన ఈ లోకానికి రాకడా, తిరిగి రెండవ రాకడా నేడో రేపో ఎవరికి తెలియదు. మరి ఇన్ని సంవత్సరాలు వారు సజీవులుగా బ్రతుకుతూ ఉన్నారు, ఎక్కడున్నారో ఏంటో మనకైతే తెలియదు. ఇంత గొప్ప సాక్ష్యాన్ని కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాసిపెట్టినట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4-5 వచనాల్లో ఉన్నటువంటి ఒక మాట చూడండి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4-5. కాబట్టి తండ్రి యొక్క మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ చనిపోయినటువంటి విశ్వాసులు పాపం విషయంలో వీరిని గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు మనం గమనిస్తున్నప్పుడు, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లుగా మనం ఏం చేయాలి? అప్పుడు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. పాపపు జీవితంలో ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు ప్రభుల వారితో పాటు బాప్తిస్మం వలన పాతి పెట్టబడాలి. పాపపు జీవితం అంతటిని కూడా ఏం చేయాలి? అక్కడ ఏం చేయాలా? చెప్పండి, ఏం చేయాలా? మీరేం నోరు లేదు, పాతి పెట్టేట్టు కనపడలే. మీరు పైకి ఎట్లా పెట్టుకుంటారా? పాతి పెట్టాలా వద్దా? ఎందుకు? నూతన జీవము పొందటానికి. నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లుగా మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును కూడా ఆయనతో మనం ఏమవుతామో? ఐక్యమైపోతాం. హల్లెలూయా. మరణములో పాతి పెట్టబడి ఉండింటే ఆయన పునరుద్ధానములో కూడా మనం ఏమవుతాం? ఆయనతో పాటు ఐక్యపరచబడతాము అని వాక్యం సెలవిస్తుంది. పాతి పెట్టడం, మనము నూతన జీవం పొందినటువంటి వారుగా పాతి పెట్టబడాలి బాప్తిస్మము ద్వారా అని వ్రాయబడుతున్నది. అంటే మనలో ఉన్నటువంటి పాపపు జీవితం అంతటినీ కూడా, మనలో ఉన్న ప్రతి బలహీనతను, ప్రతి పాపమును, దేవునికి భిన్నమైన జీవితం, వ్యతిరేకత, అవిధేయత, తిరస్కారం ఏమైతే ఉన్నవో వాటన్నిటిని కూడా మనము బాప్తిస్మము వలన ఆయనతో కూడా ఏమైపోవాలి? వాటిని పాతి పెట్టడం నేర్చుకోవాలి. హల్లెలూయా. బాప్తిస్మం తీసుకున్నామంటే పాతి పెట్టిన దాంతో సమానము అని అర్థం. పాత జీవితాన్ని అంతటిని కూడా పాతి పెట్టాలి. ఏముండినా కానీ దాన్ని విడిచిపెట్టు, విసర్జించేయాలి. అయితే దానిని బట్టి నీవు దేవునితో పాటు ఏం పొందుకున్నట్లు? ఐక్యత పొందుకున్నట్లు. ఆ ఐక్యత నీవు పొందుకుంటే అదేవిధంగా ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైతే ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందు కూడా ఆయనతో
ఐక్యము గలవారముగా ఉంటాము అని చెప్తాడు. అంటే ఒక్కసారి పాతి పెట్టబడిన దాన్ని తిరిగి మనం ఇంట్లోకి తెచ్చుకుంటామా? చనిపోయినటువంటి వారిని మనం వెళ్ళి లోడి మరలా మనం తెచ్చుకుంటామా? వారి ఎముకలను ఏమైనా తెచ్చుకొని ఇంట్లో షోకేస్లో పెడతామా? ఆ పక్క కూడా తిరిగి చూడము. పోవాలంటే కూడా మనకు ఎలా? మనకు భయం. గుండె దగ్గరికి పోయే కొద్దీ 70 నుంచి 80 కాదు, దాని డబుల్ 140 నుంచి 160 కొట్టుకుంటుంది. డబడబడ. ఎప్పుడెప్పుడు ఆ సమాలు దాటుకొని వచ్చేసి అమ్మయ్యా మళ్ళీ ఫ్రెష్గా చింతమాని కింద కొంతసేపు కూర్చొని ఆడైనా కొమ్మలు కటకటకటకట అని అనుకోండి గాలికి, ఓ అమ్మ వచ్చినారు రా స్వామి వెనకనే అన్నట్టుకు పరుగాడి అన్ని బాధలు ఉంటాయి సమాధుల దగ్గర పోయి చూస్తే. వాక్యం అదే తెలుస్తుంది. నువ్వు కనుక దేవుని యొక్క మరణములో గనక నీ పాపపు జీవితాన్ని, పాత జీవితాన్ని పాతి పెడితే ఆయన పునరుద్ధానమునకు సాదృశ్యం ఉన్నటువంటి వాటిలో కూడా నీవేం కలిగి ఉంటావు? ఐక్యత కలిగి ఉంటావు. పాతి పెట్టబడినటువంటి దాన్ని మరలా మనము జ్ఞాపకము తెచ్చుకోవడము, దాన్ని అనుభవించడము, దాన్ని చూడడము చేస్తే నీవు బాప్తిస్మము పొందినా పొందకపోయినా రెండూ ఒకటే. అప్పుడు దేవునికి నీకు ఏముండదు? ఐక్యత పోగొట్టుకుంటావు. ఆ ఐక్యత కనుక పోయిందనుకోండి, నీకు ఏ శక్తి పోయినట్లు? పునరుద్ధానపు శక్తి నీవు పోగొట్టుకున్నట్టు దాని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. పునరుద్ధానం అంటే చనిపోయిన వారు మరలా బ్రతకడము. మరి ఇందులో ప్రథమ ఫలం ఎవరు? యేసయ్యే. హల్లెలూయా. పునరుద్ధానంలో మనకి ఏముండదు? ఆయనతో పాటు ఐక్యతలు పోగొట్టుకుంటాం. దీనివల్ల కలిగే నష్టం ఏమిటంటే పునరుద్ధానపు శక్తి అనేటువంటిది మనలో నుండి వెళ్ళిపోతారు. ఎందుకంటే పాపపు పాత జీవితాన్ని కనుక మనం అనుసరిస్తూ ఆయన యొక్క మరణములో పాతి పెట్టబడకపోయినా ఆయన పునరుద్ధానంలో సాదృశ్యముగా మనం ఐక్యత అనేటువంటిది కనుక లేకపోతే ఆ యొక్క పునరుద్ధానపు శక్తి అనేటువంటిది మనలో విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అప్పుడు ఆయన వస్తారు. వచ్చిన తర్వాత ఆయన దూతలు నలుమూలలకు వస్తారు. నలుమూల ప్రపంచం అంతటి మీదకి వచ్చి చూచినప్పుడు ఎవరైతే ఏర్పరచబడినటువంటి వారు ఉన్నారో వారందరినీ కూడా వారు సమకూర్చుకొని తీసుకొని వెళ్ళిపోతారు. హల్లెలూయా. అది పునరుద్ధారణ శక్తి మనకు కావాల్సింది. ప్రభువునందు ఉండి నిద్రిస్తే, ప్రభువునందు జీవిస్తూ నిద్రించి ఉన్నటువంటి వారైనా, లేదు సజీవులుగా నిలిచినటువంటి మనలో ఎవరైనా ప్రభువునందు విశ్వాసం కలిగి జీవిస్తూ ఉంటే ఇటువంటి వారందరూ ఎవరునంటే ఆయన ఏర్పాటులో ఏర్పరచబడినటువంటి బిడ్డలు. పిలువబడినటువంటి వారు కాదు. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. పిలువబడినటువంటి వారు వేరే, ఏర్పరచబడిన వారు వేరే. మరి పిలువబడినటువంటి వాళ్ళైతే మనతో పాటు మన కుటుంబాలు, మన రక్త సంబంధికులు, భూమి మీద ఉన్నటువంటి అనేక సంఘాలలో ఉన్న విశ్వాసం అందరినీ కూడా దేవుడు పిలుచుకున్నాడు. మరి ఏర్పరచబడినటువంటి వారు ఎంతమంది? పరలోకములో ప్రవేశించడానికి ఆయన ఏర్పాటులోనికి వచ్చిన వారు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు చెప్పండి, అర్థమైందన్నమాట. పరలోకంలోనికి నేను పోతా, ఏ స్వామి ఇప్పుడు వస్తే నేను పోతా, ఇంకెప్పుడు వచ్చినా నేను పోతా, నేను సిద్ధంగా ఉన్నాను. అయితే వీరందరూ కూడా ఎవరు? ఏర్పరచబడినటువంటి బిడ్డలు. పిలువబడిన వారు వేరే, ఏర్పరచబడినటువంటి వారి అయితే ఒక సంపూర్ణమైనటువంటి భక్తి, సంపూర్ణమైన విశ్వాసము, సంపూర్ణమైన ప్రేమ, ఆత్మఫలాలు ఎన్నున్నాయి. వాటన్నింటిలో కూడా ఏముంటుంది? వీళ్ళకు సంపూర్ణత అనేటువంటిది ఉంటారు. ఆ సంపూర్ణత కలిగినటువంటి విశ్వాసి ఎవరైతే ఉంటారో వీరు దేవుని చేత ఏర్పరచబడినటువంటి బిడ్డలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది బాగా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వీటిలో సంపూర్ణంగా ఉండండి. హల్లెలూయా. అట్లా దీన్ని బట్టి పరలోకానికి గుర్తుపెట్టుకోండి. దీన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నావు? మహిమపరుస్తావు, స్తుతిస్తావు, ఘనపరుస్తావు. అట్లయినా నీ స్థితి మారాలన్నా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. పునరుద్ధారణ శక్తి కావాలంటే ఏర్పరచబడినటువంటి గుంపులో మనమందరము కూడా ఉండాలి. ఆ గుంపులో లేకుండా నన్ను పిలిచిన దేవుడు నేను పోతున్నా, మందిరానికి వస్తూ ఉంటాను, నేను కూడా ఏమేమో చేస్తూ ఉంటా, ఇస్తూ ఉంటా, పడుతూ ఉంటా, చేస్తూ ఉంటా, పట్టు ఒకటా అంటే నువ్వు ఏర్పరచబడిన గుంపులో లేవని జ్ఞాపకం పెట్టుకో. ఉన్నానని నిన్ను నీవు మోసమో చేసుకో. మోసం చేసుకుని ఎవరంటే మనమే మోసం. ఎవడో వచ్చి మోసం చేసే పనే లేదు.
కానీ పరిశుద్ధ గ్రంథం రాశారు, ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచడానికి అబద్ధ ప్రవక్తలు బోధకులు వస్తారు, సాతానుడు వారిని అలా ప్రేరేపిస్తాడని వాక్యంలో. ఏర్పరచబడిన వారిని సైతం అంటే ఏర్పాట్లో లేని వారి పరిస్థితులు ఎలా ఉంటాయి? మరి ఇంకా చాలా సులువుగా ఆ సందులో ఉన్నాడు యేసుస్వామి అంటే పరిగెత్తుకొస్తాడు. ఆ ఇంట్లో ఒక రూమ్లో ఉన్నాడు, ఒక గదిలో కూర్చున్నాడు యేసుస్వామి. రండి అంటే వేల మంది లక్షల మంది పడతారు. పోయిన సంవత్సరం చూసాం కదా, ఒక స్త్రీ ఒక అంగి వేసుకునేసి ఓ అని కూర్చొని సోఫాలు కూర్చొని వేసేసి, నేనే నా కోసం మీరంతా ప్రార్థన చేయండి ఆయన చెప్తే అందరూ చుట్టూ కూర్చొని ఆయన దగ్గర కూర్చొని ఏడ్చే వాళ్ళు కొంతమంది, ఆయన ప్రార్థన చేసే వాళ్ళు కొంతమంది. ఎందుకు నా ప్రియ బిడ్డలారా, కరుణామయుడు సినిమాలో విజయ్ చంద్ర చెప్పినట్లు మాట్లాడుతూ ఉండండి ఆయన చూసి, ఓ వాటి వండర్ఫుల్ అబద్ధ ప్రవక్త అనుకున్నా. అట్లాంటి వాళ్ళు కూడా వస్తారని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిందా లేదమ్మా? ఎంతమంది చదివినారు? అబద్ధ బోధకులు వస్తారంటే మాట పరిశుద్ధ గ్రంథంలో ఉందా లేదా? హల్లెలూయా. అబద్ధ బోధకులు ప్రవక్తలు నా పేరిట అనేకులు వస్తారన్న మాటలు ఎంతమంది విన్నారు? తెలుసుకోవాల్సిన విషయాలు జాగ్రత్త. మళ్ళీ సంఘాలన్నీ ఇచ్చిపెట్టి ఖాళీ ఎప్పుడు వస్తాయి. అట్లానే యామరిపోయి ఆడున్నాడు ఏడున్నాడు యాడిపోతారు. అట్లా పోనే పోకూడదు. యేసుస్వామి వస్తే ఆయన రాకడ వస్తే భూమి మీదకి వస్తాడా రాడా? మరి ఎట్లా తీసుకొని పోతాడు మనల్ని? ఇప్పుడే చెప్తా ఉన్నాను నేను, ఎట్లా తీసుకొని పోతాడు? కరెక్ట్గా మీరు చెప్తాను. యేసుస్వామి భూమి మీదకి వస్తాడా? ఏడుంటాడు? ఎవరు వస్తారు? ఎవరు తీసుకొని పోతారు? ఇది అర్థమైన ఒకసారి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. అంతేగాని యేసుస్వామి ఒక గదిలోకి రాడు, ఆ వీధిలోకి రాడు, ఇంకో ఊరిలోకి రాడు, ఏడికి రాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అబద్ధ ప్రవక్తలు సూచక్రియలు చేస్తారు. యేసుస్వామి కంటే కూడా గొప్ప కార్యాలు చేస్తారు. ఏమేమో చేస్తారు, అన్నీ చేస్తారు. అప్పుడు మనం ఏమవుతాం తెలుసా? ఈయనే యేసుస్వామి ఆయన నమ్మేస్తాం. నమ్మేటట్టుగా జరుగుతాయి కార్యాలు. కానీ యేసుస్వామి వచ్చి నేను ఇట్లా కార్యాలు చేస్తానని ఎక్కడ కానీ చెప్పలేదు. ఆయన రహస్య రాకడ ఎలా ఉంటుందంటే కన్నుల రెప్ప పాటున వచ్చేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన యొక్క రహస్య రాకడ అనేటువంటిది ఎలా ఉంటుందో మనం గ్రహించినటువంటి విశ్వాసులుగా మనం బ్రతకాలి. కానీ ఆయన అక్కడున్నాడు ఇక్కడున్నాడు అని గనక మనల్ని మనం మోసం చేసుకుంటే పునరుద్ధానపు శక్తిని పోగొట్టుకుంటాం. ఆయనకుంది పునరుద్ధానపు శక్తి. ఆయన చెప్పిన మాట చెప్పినట్టుగానే నెరవేర్చినటువంటి దేవుడు. ఆయన నెరవేర్చాడు కాబట్టి, చెప్పాడు కాబట్టే ఆ రోజున, మూడవ రోజున ఖచ్చితంగా దేవుడు సజీవుడై లేచి వారి మధ్య కనపరుచుకున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 15వ అధ్యాయం 55వ వచనంలో రాయబడిన మాటలు చూస్తే అక్కడ చూడండి ఒక మాట, 15:55 చదవండిమా. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా హల్లెలూయా. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? నీ విజయం ఎక్కడికి పోయింది? నీ ముళ్ళు ఎక్కడికి పోయింది? ముళ్ళు అంటే పాపమే. ఆ పాపము వలన వచ్చి జీతమే మరణం. ఆయన అంటున్నమాట, మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అని చెప్తుంటున్నాడు. ఎందుకు ధర్మశాస్త్రము పాపమునకున్నటువంటి బలముగా మార్చబడింది అంటే, ధర్మశాస్త్రపు కాలములో వ్రాయబడినటువంటి మాటలు ఏమిటంటే, అందులో వ్రాయబడినటువంటి శాసనములను బట్టి, విధులను బట్టి నడుచుకునేటువంటి వారిని గురించి మాట్లాడుతుంది. అక్కడ అక్రమము కానీ పాపము కానీ విస్తరింపబడటానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే విశ్వాసము అనేటువంటి దాని మూలమున ధర్మశాస్త్రము నడవలేదు. అందుకే ఆ రోజున మనుషులు చేసినటువంటి పాపమునకు పరిహారముగా జంతువుల యొక్కయు, కోడెల యొక్కయు, పక్షుల యొక్కయు వాటిని బలిగా అర్పణలు చేస్తూ ఈ విధంగా వారి యొక్క పాప పరిహారార్థకంగా వారు చేసేవారు. కాబట్టి వారి పాపమునకు ఏమి కలగలేదు, పరిహారం, పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం అనేటువంటి కలగలేదు. అందుకే మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్నటువంటి బలము ధర్మశాస్త్రం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు దాన్ని కొట్టివేయడానికి రాలేదు, కానీ ఆ ధర్మశాస్త్రమునకు లోబడినటువంటి వాడై దానిని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిలో నెరవేర్చుకున్నాడు.
ఆ యొక్క పశువులకు బదులుగా, పక్షులకు బదులుగా, జంతువులకు బదులుగా ఆయనే బలి పశువుగా మార్చబడి ఒక్కసారి భూమి మీద ఉన్న మనుషులందరి కొరకు కూడా ఆయన ఏం చేశాడు? శ్రమ పడినట్టుగా వాక్యం బోధిస్తుంది. ఒక్కసారిగా శ్రమపడి అందరికీ కూడా రక్షణ ఇవ్వటానికి ఆయన బలి పశువుగా మారిపోయాడు. అందుకే అది పాపమునకు బలం ఏమిటంటే ధర్మశాస్త్రము. దానికి లోబడ్డాడు. అందులో ఉన్నటువంటి దాని వలన కలగని ప్రాయశ్చిత్తము ఆయన బలి పశువుగా మార్చబడిన తరువాత ఆయన నలగొట్టబడిన శరీరములోని స్రవించిన ఆయన అమూల్యమైన రక్తము ద్వారా మనుషులందరికీ కూడా ఏమిచ్చాడు? రక్షణ, విమోచన అనేటువంటిది అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఓ మరణమా నీ యొక్క విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని దేవుడు అక్కడ సవాలు వేస్తూ ఉన్నాడు. అందుకే ఎందుకంటే ఈయన మరణపు ముళ్ళుని ఏం చేశాడు? సిలువలో విరిచిపారేశాడు. అందుకే మరణము మీద క్రీస్తు ప్రభువు వారికి ఏముంది? విజయం ఉన్నది. మరణము లేనివాడు, మరణానికి పాత్రుడు కావలసినటువంటి నా నిమిత్తము, నీ నిమిత్తము ఆయన మరణములోనికి వెళ్ళి మరణించి తిరిగి ఆ మరణపు ముళ్ళని విరిచి విజయాన్ని సంపాదించాడు. జయశీలుడిగా ఆయన సజీవుడిగా లేచినటువంటి దేవుడు. అందుకే ఈ రోజున మనం పునరుద్ధానపు దినమును ఆచరిస్తూ ఉన్నాం. ఈ పునరుద్ధానపు దినములో మనమందరం కూడా దేవుడు మన ఎడల చూపించినటువంటి ఆ ప్రేమ, కనికరం ఎంత ఉన్నతమైనటువంటిదో దాన్ని చూపెట్టి తిరిగి ఆయన సజీవుడిగా లేచి మనందరి కోసము తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఆయన మొరపెడుతూ విజ్ఞాపన ప్రార్థనలు చేయటానికి ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘాన్ని రక్షించాడు. సంఘాన్ని దేవుడు సంపాదించాడు. తన స్వరక్తము ద్వారా సంపాదించిన సంఘమును అనాథగా విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండా ఏం చేశాడు యేసయ్య? ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన మధ్యకు పంపాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని పంపాడు, ఆదరణకర్తగా పంపాడు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ దినములు పరిశుద్ధాత్మ దేవుని యొక్క దినముల్లో మనం జీవిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే మనందరినీ కూడా సర్వసత్యములోనికి నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం ప్రాణం పెడితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రాణము ద్వారా సంపాదించిన సంఘమును సర్వసత్యములోనికి నడిపించడానికి ప్రయాసపడుతున్నాడు. ఈ సర్వసత్యంలోనికి వెళ్ళేటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో అపవాదైనటువంటి సాతానుడు ఎన్నో విధాలుగా మనుషుని ఏం చేస్తున్నాడు? వెనుకకు లాగుతున్నాడు. వానికి ఎన్నో కార్యాలు చూపిస్తున్నాడు, ఎన్నో లోకాశలు చూపెడుతున్నాడు. ఈ విధమైనటువంటి ప్రక్రియలు సాతానుడు చేస్తున్నాడు. కాబట్టి దాన్ని ఎంత మాత్రము కూడా మనుషుడు అటువైపు చూడకూడదు. చూడకుండా ఎవరి వైపు చూడాలి? యేసయ్య వైపే చూడాలి. యేసయ్య వైపే తమ దృష్టిని పెట్టుకుంటే నూతన బలము, నూతన శక్తిని పొందుకుంటూ పునరుద్ధానపు దినమందు ఆ పునరుద్ధానపు శక్తిని పొందినటువంటి విశ్వాసులుగా మనమందరము కూడా జీవించగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథంలో చూడండి ఒక మాట. దానికంటే ముందు కొరింథీయులకు రాసిన పత్రికలోనే మొదటి పత్రికలో 15, 20, 23 చదవండి మా. 20, 23. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తాం, హల్లెలూయా. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు ప్రభుల వారు మృతులలో నుండి లేపబడినటువంటి వారు. అదే రీతిగా మనుషుని ద్వారా మరణం వచ్చేది కాబట్టి మనుషుని ద్వారానే మరలా మృతుల పునరుద్ధానము కలుగుతుంది. కలిగిన వాక్యం సెలవిస్తుంది. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ కూడా బ్రతికింపబడుదురు. హల్లెలూయా. ఆయన జీవించు ఆత్మ. ఈయన యేసయ్య ఆదాము జీవించు ఆత్మ అయితే యేసు ప్రభుల వారు జీవింపచేయు ఆత్మ. హల్లెలూయా. ఈయన జీవింపజేసేటువంటి వాడు. జీవించే ఆత్మ చచ్చిపోయాది, జీవింపజేయ ఆత్మ చనిపోయి తిరిగి పునరుద్ధానమును పొందారు. అందుకే ఆ యొక్క పునరుద్ధానటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి బలమైనటువంటి సాక్ష్యం ఏమిటంటే ఖాళీ సమాధి కనిపిస్తూ ఉంది. 2026 సంవత్సరాలకు పూర్వం ఆయనను
పెట్టినటువంటి సమాధి తెరవబడే ఉన్నది, రాయి దొర్లించబడినది, దొర్లించబడినట్టుగానే ఉన్నది. హల్లెలూయా. అందుకే ఆ మరణించి తిరిగి లేచినటువంటి వారిలో ప్రథమ ఫలము క్రీస్తు. ఆదాము వలె ఎందరైతే మరణించారో తమ తమ వరుసల్లో క్రీస్తుని బట్టి అందరూ కూడా మరలా లేపబడతారు, బ్రతికింపబడతారని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ప్రకటన గ్రంథం 1:18 చూస్తే అక్కడ ఒక వాక్యం చదవండి. 1:18 నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనయ్యాను, కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. యుగ యుగములు కూడా మన దేవుడు సజీవుడిగా ఉన్నాడు. సజీవుడిగా ఉన్నటువంటి దేవుడు చెప్తున్న మాటలు, మరియు మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములోనే ఉన్నాయి అని ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడు? యోహాను గారితో చెప్తున్నాడు. హల్లెలూయా. అన్నీ కూడా దర్శనమందు యోహానుకు చూపిస్తున్నాడు. సంఘము రాబోయేటువంటి దినముల్లో జరిగేటువంటివి విపత్తులు, జరిగేటువంటి కార్యాలు అన్నిటిని కూడా దేవుడు చూపిస్తున్నాడు. పెళ్లి భార్య అంటే సంఘము యెరూషలేమును దిగి వచ్చుట అవన్నీ చూపిస్తున్నాడు. ఈ మాటలు చెప్తున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనయ్యాను, కానీ ఇదిగో యుగ యుగములు కూడా నేను ఎలా ఉన్నాను? సజీవుడిగానే ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజున నేను మృతుడనయ్యాను. ఎందుకు మృతుడనయ్యాను? భూమి మీద చూచిన మనుషులను చూస్తే అందరూ కూడా బలత్కారముతో నింపబడి పాపములో జీవిస్తున్నారు. కాబట్టి నేను వారి కోసం నా ప్రాణాన్ని పెట్టాను. ప్రాణం పెట్టుటకైనను దాన్ని మరలా తీసుకున్నట్టుకైనను నాకు అధికారము ఉంది. అందుకే మృతుడనైతిని కానీ నేను జీవించువాడను, జీవించుచున్నాను, యుగ యుగములు నేను జీవిస్తూ ఉన్నాను. అటువంటి వాడను నేను. పాతాళ లోకం యొక్కయు మరణం యొక్కయు తాళపు చెవులు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? నా స్వాధీనంలో ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధమైనటువంటి సర్వశక్తిమంతుడు సార్వభౌమాధికారి అయినటువంటి దేవుడు రోమిలికి రాసిన పత్రిక 6:9 ఒక మాట రాయబడుతుంది చూడండి. ప్రభుత్వము లేదని ఎరిగి క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇక ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని చెప్పుచూ ఉన్నాము అని రోమిలికి రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్నాడు. ప్రభుత్వం ఆయన మీద ఇక పని చేయడం లేదు. ఆ విధంగానే మనము కూడా ఆయనతో పాటు జీవిస్తాం. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచినటువంటి ఆ యొక్క క్రీస్తు ఇకను చనిపోడనియు. ఎలాగ చనిపోవాలి క్రీస్తుతో పాటు? మనము మన పాపముల విషయంలో, మన బలహీనతల విషయంలో బాప్తిస్మము వలన మనం ఏమైపోవాలా? పాతి పెట్టబడాలి. ముందు చెప్పుకున్నాం కదా, పాతి పెట్టబడితే అలాంటి వారమైతే ఆ మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగితే ఆయనతో కూడా మనం కూడా జీవించుతున్నామని నమ్ముచూ ఉన్నాము అని చెప్తున్నాడు. మనం నిజంగా మన పాపముల విషయంలో క్రీస్తు కొరకు పాతి పెట్టబడిన వారమైతే క్రీస్తుతో పాటి ఆయన యొక్క పునరుద్ధానములో కూడా మనకేముంది? ప్రభుత్వం మనల్ని పరిపాలించదు. పునరుద్ధానములో ఎవరు ఏ అధికారం మనల్ని ఆపదు. అది క్రీస్తులను బట్టి మనం ఎరిగిన వారమైతే ఆయనతో కూడా మనం ఏం చేస్తున్నట్లు? జీవించుచున్నటువంటి వాళ్ళము అని చెప్తుంది వాక్యం. అదే రీతిగా హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా 7:25 చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో చదువుమా. విజ్ఞాపన చేయటానికి నిరంతరము జీవించుచున్నాడు గనుక సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు అయితే ఒకసారి చెప్పండి, హల్లెలూయా. ఈ వాక్యములను గమనిస్తే ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయటానికి నిరంతరము జీవించుచున్నాడు కాబట్టి వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ప్రభులు వారు చనిపోయి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని విజ్ఞాపన ఏం చేస్తున్నాడంటే ఇదే ఆ విజ్ఞాపన.
క్రీస్తు మన పక్షమున విజ్ఞాపన చేసేటువంటి యాజకుడుగా కనిపిస్తున్నాడు. తండ్రికి మనకు మధ్య ఉన్నటువంటి మధ్యవర్తిగా పనిచేస్తూ ఉన్నాడు. నా సంఘము, నా బిడ్డలు, నా రక్తము ద్వారా సంపాదించిన వారు, వారి కోసం, మన కోసం, మనల్ని సంపూర్ణంగా ఏం చేయడానికంటే ఆయన యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయడానికి నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు ఆయన ఏమై ఉన్నాడు? శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయనకు భూమి మీదనూ అధికారం ఉంది, పరమందును కూడా ఆయనకు అధికారం ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది. మనందరినీ కూడా సంపూర్ణంగా రక్షించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు అని వాక్యం బోధిస్తారు. అటువంటి శక్తిమంతుడైన దేవుడిని కలిగిన మనము చాలా 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 ధన్యులము. హల్లెలూయా. అయితే ఆ సర్వశక్తిమంతుణ్ణి, ఆ సార్వభౌమాధికారము కలిగినటువంటి ఆయనను మనం ఏం చేస్తున్నాం? ఈ రోజున చాలా మట్టుకు నిర్లక్ష్యం చేస్తాం. ఆయన మర్చిపోతాం, ఆయన సన్నిధిని మర్చిపోతాం, ఆయన చేసిన మేళ్ళు మర్చిపోతాం, అద్భుత కార్యాలు మర్చిపోతాం, ఆశ్చర్యకరమైన కార్యాలు మర్చిపోతాం, దేవుడు కుటుంబాలను ఇచ్చిన కుటుంబాలకు బట్టి మర్చిపోతాం, కట్టిన వాటిని మర్చిపోతాం, ఆయన్ని మర్చిపోతాం. కానీ ప్రభులు వారు నీ కోసం ఏం చేస్తున్నాడు? తండ్రి యొద్ద విజ్ఞాపన ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. అదే 5వ అధ్యాయము 14-15 వచ్చిన చదువు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 14-15 త్వరగా. ఏమ్మా? అందరూ మృతి పొందిరనియు కాక హల్లెలూయా, హల్లెలూయా. మన సజీవుడైనటువంటి దేవుడు మృతి పొందియు తిరిగి లేచినటువంటి రీతిగా జీవించుచున్నటువంటి మనము కూడా ఇక జీవించినట్టుది ఎవరి కోసం జీవించాలి? క్రీస్తు కొరకే జీవించాలి. మరణమైన చూడు, ఎవరన్నా వింటారమ్మో, మరణమైన ఎవరి కోసమో? క్రీస్తు కొరకే. జీవించడమైనా క్రీస్తు కొరకే. అలా జీవించాలి. దేవుడు మృతులలో నుండి లేచి ఆయన శక్తిని బట్టి మనము కూడా ఆ యొక్క సజీవుడైనటువంటి దేవుని ద్వారా ఆ పునరుద్ధానపు శక్తిని పొందుకునేటువంటి విశ్వాసులుగా మనము జీవించడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు ఈ రోజున క్రీస్తు యొక్క పునరుద్ధానపు దినము, ఆ పునరుద్ధానపు దినంలో మనం ఈ రీతిగా ప్రవేశించినప్పుడు ఆయన మన కొరకు ఎన్ని కార్యములు చేశాడో, ఎంత ఉన్నతమైన కార్యాలు చేశాడో వాటన్నిటిని కూడా మనం తలపోసుకుంటూ ఉండాలి, జ్ఞాపకం తెచ్చుకోవాలి. అంతేకాని లోకములో ఉన్న మనుషులు చేస్తున్నటువంటి రీతిగా ఆచార ప్రకారంగా సాంప్రదాయాలను అనుసరిస్తూ మనం ముందుకు వెళితే మనలో భక్తి అనేటువంటిది ఉన్నది కూడా పోతుంది. హల్లెలూయా. ప్రభులు వారి వాక్యం మనకి ఏమైతే బోధిస్తుందో దానిని మాత్రమే మనము వినాలి. ఆ వాక్యానికి వ్యతిరేకంగా మనం ఏది కూడా చెయ్యనే అందరూ చెప్పాలి, చేయకూడదు. ఒకవేళ మనం చేస్తే ఆయన చెప్పిన మాటలు మనం వినికిడిలో లేవు, మనం మర్చిపోయిన మందమతులము అని దాని అర్థం. మందమతులైతే పోతాం, యాడికి పోతామా? సమాధులు లేకపోతాం. హల్లెలూయా. ప్రసన్న ఓయమ్మ సమాధులు లేకపోతాం. ఏమన్నా సమాధుల లేకంటే మీరు కాదంటే మీరు పోతారు ఎవరి దగ్గరికి? చచ్చిపోయిన వాళ్ళ సమాధుల దగ్గరికి, మృతుల లోకానికి, మృతులు పాతి పెట్టబడిన స్థలానికి వెళ్తారు. ఏమి లేకపోతే మనకు అవగాహన, పరిశుద్ధ గ్రంథంలోని అవగాహన లేకపోతే మందిరాన్ని కూడా చక్కగా పూలతో అలంకరిస్తాం. కాబట్టి లోక సాంప్రదాయాలను మనం అనుసరించి బైబిల్లో లేనటువంటి వాటిని కనుక మనం చేస్తే దానివల్ల మనకు డబ్బు నష్టము, సమయం నష్టము, శ్రమ నష్టం, అన్నీ నష్టాలే. వాక్యం ఏం చెప్పలా? నువ్వు సమాధుల్లోకి పోయి వెతుకుని చెప్పలా, సమాధుల్లో చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళమని చెప్పలా, వాళ్ళకు బట్టలు పెట్టమని చెప్పలా,
వాళ్ళకి ఇష్టమైన బిర్యానీ వండి పెట్టమని చెప్పలా. ఈరోజు సమాధులకు పోయి చూడండి మీరు, ఎంత సుందరంగా ఉంటాయంటే అంత సుందరం. దాంట్లో ఉండేదంతా ఎముకలు, సమస్త కల్మష్యం ఉంది. హల్లెలూయా. అందుకే అట్లాంటి వాటివన్నీ కూడా మనం చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభుల వారు సజీవుడిగా లేచాడు అనేటువంటి సత్యం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనం ఎప్పటికీ కూడా మన వినికిడిలో మనం చాలా చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అలా జ్ఞాపకం పెట్టుకుంటేనే ఆయన సిలువ మనం ఎప్పటికీ కూడా మన మనసులో ఉంటాయి. అప్పుడు మనం ఎలా ఉంటాము? భయముతో. ఇట్లా ఈస్టర్ పండుగ వచ్చినప్పుడు సమాధుల్లోకి పోకుండా మందిరంలోకి వచ్చి చక్కగా దేవుని ఆరాధించి ఆయన ఎందుకు చనిపోయినాడో, ఎందుకు తిరిగి పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కోసం ఏమని విజ్ఞాపన చేస్తున్నాడో ఇవన్నిటిని బట్టి మనము దేవునికి ఎందు భయము భక్తి కలిగి, ప్రభువా నువ్వు ఇన్ని కార్యాలు నా ఎడల చేస్తున్నావు కాబట్టి నీకు కృతజ్ఞురాలను అని నిత్యము కూడా మన జ్ఞాపకంలో పెట్టుకొని జీవించాలి. కాబట్టి ప్రభులు వారు ఈ రోజున లేచాడు అన్నటువంటి దానికి సాక్ష్యము ఆయన యొక్క ఖాళీ సమాధి. హల్లెలూయా. ఆ ఎమ్మై గ్రామంలో వెళుతున్నటువంటి మనుషుల యొక్క అనుభవం కూడా మనకు ఉండాలి. వారు ప్రభులు వారితో మాట్లాడుచున్నప్పుడు వారు మళ్ళా అనుకున్న మాటలు ఏమిటంటే, ఆయనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయం మనలో ఏమవలేదా, మండుచున్నలేదా అన్నట్టు మాట్లాడారు. అంటే యేసయ్య గనక నీతో వచ్చి మాట్లాడితే, నీవు ప్రభులు వారితో మాట్లాడితే నీ హృదయం ఏమవుతుంది తెలుసా? మండుతుంది. మండుతున్నప్పుడు ఏమొస్తుంది? అందులో నుంచి మంట వస్తే ఏమొస్తుందమ్మా? వేడి వస్తుంది, కాలిపోతుంది, ఇంకేమొస్తుంది? అగ్ని అంటారు కానీ అగ్ని అమ్మడితే ఏమొస్తుందంటారా? పొగ వస్తుందా? మీరు ఆ నుంచి దాటి రారే. అగ్గి వస్తే ఏమొస్తుంది? మగవాళ్ళు, పురుషులు మీరైనా చెప్పండి. మా డారసక్క చెప్పింది చూస్తారా? ఇది హల్లెలూయా. ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. హల్లెలూయా. మండాలి. ఏ స్వామితో నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు మండాలి. ఆ మండినటువంటి దాని గురించి ఎవరి గురించి మాట్లాడారు? యోహాను గురించి చెప్పారు. యోహాను ఎలాంటి వాడు? మండుచు ప్రకాశించుచు ఉండేటువంటి వ్యక్తి. ఎవరంటే యోహాను. ఆయన దగ్గర చాలా కాలం నిలవలేకపోయినారు ఆ రోజున ప్రజలు. ఎందుకంటే ఆడ మండతా ఉంటే ఆ వెలుగులో వీళ్ళు నిలబడితే ఆ వెలుగులో వీళ్ళ పాపాలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. కాబట్టి అక్కడ నిలబడలేకపోయారు. అందుకే మనమందరం కూడా దేవునితో సహవాసం చేస్తున్నంత కాలము, బ్రతికేంత వరకు లేదా ఆయన రాకడ పర్యంతరం కూడా ఎలా ఉండాలా? మండే హృదయం కలిగి ఉండాలి. ఎలాంటి హృదయమో? మండి ఆరిపోయి బూడిదైపోయిన హృదయంలాగా ఉండవు. ఎప్పుడు కూడా మండుతూనే ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క పునరుద్ధానపు దినమున మనం నేర్చుకునేటువంటి ఈ యొక్క పాఠంలో ఆయన సజీవుడు, ఆయన మన కొరకు తిరిగి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నటువంటి వారు, మన కొరకు ఆదరణకర్తను పంపినటువంటి దేవుడు, మన కోసం సిలువలో మరణించినటువంటి దేవుడు, ఆ మరణపు ముళ్ళును విరిచినవాడు, మరణం మీదే సవాలు విసిరినవాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? దానిని విరిచినటువంటి జయశీలుడు. కాబట్టి ఆ జయశీలుడు దేవుడు నిన్ను సంపాదించుకున్నాడు. మరి ఈ రోజున నీవు ఆయనను ఏం చేసుకోవాలా? సంపాదించుకో. హల్లెలూయా. నిన్ను సంపాదించుకున్నాడు, రక్తం పెట్టి సంపాదించుకున్నాడు. మరి ఈరోజు నీవు కూడా ఆయన్ను సంపాదించుకోవాలొద్దా? ఎంతమందికి ఇష్టము సంపాదించుకోవాలని? యేసయ్య నా ఇంట్లో ఉండాల. ఆ అమ్మాయి గ్రామంలో వెళ్తున్నటువంటి ఆ దారిలో వెళ్తున్నటువంటి వారు యేసు ప్రభులు వారిని ఎక్కడ తీసుకుపోయినారు? వాళ్ళ ఇంటికి తీసుకుపోయారా లేదా? తీసుకుపోయారు. మా ఇంట్లో ఉండి భోజనం చేసి వెళ్తురా అని పిలిచారు. పిలిచిన తర్వాత అప్పుడు ఆయన ఈ భోజనాన్ని కూర్చున్నప్పుడు రొట్టె తీసుకొని విరిచి దేవునికి స్తోత్రం చేసి పంచిపెట్టినప్పుడు వారి కన్నులు తెరవబడెను. హల్లెలూయా. వారి కళ్ళు అప్పుడు తెరుచుకున్నాయి. కాబట్టి యేసు స్వామి కనుక నీతో లేకపోతే నీ కళ్ళు మూతపడినట్లే, నీ మనోనేత్రములకు గుడ్డితనం ఉన్నట్లే. అందుకే ప్రభులు వారిని గురించి ఎప్పుడు మాట్లాడు. ప్రభులు వారిని నీ ఇంట్లో చేర్చుకో, నీ హృదయంలో చేర్చుకుంటే అప్పుడు నీ కళ్ళు తెరవబడతాయి. హల్లెలూయా. కాబట్టి ఈ అనుభవాలన్నీ కూడా మనం నేర్చుకున్నాం. కాబట్టి ఈ అనుభవాలలో ఒకవేళ మనము లేకపోతే, తప్పిపోయి ఉంటే, ఇలాగా లోకంలో జరుగుతున్నటువంటి సాంప్రదాయాల ఆచార ప్రకారంగా చేస్తుంటే వాటన్నిటిని కూడా స్వస్తి చెప్పి క్రీస్తుతో కూడా మనం ఏమైనా వారు ఉండాలా? పాతి పెట్టబడిన వారమైతే
ఆయన పునరుద్ధానములో కూడా ఆయన పునరుద్ధానపు సాదృశ్యముగా మనము కూడా ఆయనతో పాటు పునరుద్ధానపు శక్తిని పొందుకొని లేపబడగలుగుతాం. ఆ కృప దేవుడు మనందరి కుటుంబాలకు ఈ యొక్క పునరుద్ధానపు దినమున ఆయన శక్తిని అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. మన పెదవులు విప్పి మన దేవుణ్ణి మనసారా మనం ఆరాధించాలి. ఆ దేవుడు చేసినట్టు గొప్ప కార్యం మనందరి పాపముల కొరకు ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. తన ప్రాణమును పెట్టి మనందరికీ విమోచన రక్షణను అనుగ్రహించాడు. ఇంత గొప్ప రక్షణను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ రక్షణను పొందుకున్నటువంటి నిన్ను బట్టి దేవుడు తిరిగి మరణమును జయించి మరణపు ములును విరిచి 3వ రోజున తిరిగి పునరుద్ధానుడై తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మనందరి కోసం ఆయన విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేయాలి. ఆయన యొక్క పునరుద్ధానములో మనము నేర్చుకున్నటువంటి సత్యాలు ఎన్నో ఉన్నాయి. ఆ సత్యములను మనం గ్రహించగలిగేటువంటి విశ్వాసులుగా మనం ఉండాలి. ఆ విధమైనటువంటి వ్యక్తిత్వం మనకుందా లేదా? ఆయన నేను సంపాదించుకున్న రీతిగా నీవు ఆయనను సంపాదించుకునేటువంటి విశ్వాసముగా నీవు ఉండాలి. ఆయన సజీవుడే లేచి ఉన్నాడని ఖాళీ సమాధి సాక్ష్యం చెప్తూ ఉంది. ఈ రోజున ఆయనను వెతకటానికి నువ్వు ఒకవేళ ఎటు వెళ్తున్నావో, ఎక్కడెక్కడ వెతుకుచూ ఉన్నావో, ఆయన వెతకవలసినటువంటి స్థలం ఇదే. నీ హృదయంలోనికి ఆహ్వానించు. ఆయన నేను సంపాదించుకున్నాడు కాబట్టి నీవు ఆయనను సంపాదించుకో. ఆయన కలిగిన జీవితం నీలో ఉంటే నీ మనోనేత్రములకు కలిగిన గుడ్డితనం నుండి దేవుడు విడుదలిస్తాడు. నీ కన్నులు తెరవబడతాయి. అందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి 2 చేతులు దేని వైపు చాచి, ప్రభువా, ఈ పునరుద్ధానపు దినములో ఎన్నో సత్యాలు తండ్రి నేను గ్రహించడానికి సహాయం చేశావు. ఆ సత్యము ద్వారా ప్రభువా నేను నడవటానికి పరిశుద్ధాత్మ దేవుడా నాకు సహాయం చేయి. నన్ను సర్వసత్యములోనికి మీరు నడిపించండి అని దేవుని పాదాల చెంత మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మనందరినీ కూడా కనికరించగలుగుతాడు, సహాయం చేయగలుగుతాడు. మహోన్నతుడైన మా తండ్రి, మీ ఔన్నత్యమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, మీరు మా కొరకు సిలువలో మీ ప్రాణమును బలిగా అర్పణగా పెట్టి తిరిగి 3వ దినమున పునరుద్ధానుడై లేచినటువంటి దేవుడు. మీరు సజీవుడు, మొదటివాడు మీరే, కడపటివారు మీరే. మృతుడనయ్యాను కానీ యుగ యుగములకు సజీవుడనై ఉన్నానని చెప్తున్నా. నిజమే ప్రభా, మీరు సజీవుడైన దేవుడు, యుగ యుగములకు సజీవుడిగానే ఉన్నటువంటి దేవుడు. మీ విడలైనటువంటి మా అందరి జీవితాల్లో కూడా ఎన్నో తండ్రి అద్భుత ఆశ్చర్యకరమైన కార్యాలు చేశారు. మీ యొక్క విలువైనటువంటి రక్తమును పెట్టి మమ్మల్ని సంపాదించుకున్నారు. మీ బిడలుగా జీవించడానికి తండ్రి మాకు సహాయం చేశారు. మా యొక్క పాపపు జీవితములన్నిటిని మీతో పాటు పాతిపెట్టబడి పునరుద్ధానములో తిరిగి నాయన మీతో పాటు ఐక్యము కలిగినటువంటి వారుగా మేము జీవించినట్లు మాకు సహాయం చేయండి. నీ కృపతో మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. దేవ, కూడి ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి, దేవ నేర్చుకున్నటువంటి వాక్యమును ప్రభా గ్రహించి వాక్యానుసారంగా నడుచుకోవడానికి మీరు కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునందున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృపా సమాధానం మనకు మన కుటుంబములకు ఆయన కృప సదాకాలము తోడేని నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మహిమోన్నతుడు, మహిమాన్వితుడు, మరణము గెల్చిన మృత్యుంజయుడు, అద్వితీయుడు, అతి సుందరుడు, అధిక జ్ఞాన సంపన్నుడు. ఆరాధనా ఆరాధనా ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా, రాజుల రాజుకే హల్లెలూయా. మహిమోన్నతుడు, మహిమాన్వితుడు, మరణము గెల్చిన మృత్యుంజయుడు, అద్వితీయుడు,
అతి సుందరుడు అధిక జ్ఞాన సంపన్నుడు. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము చేసిన సర్వోపకారి. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము చేసిన సర్వోపకారి. నీతిమంతుని ప్రేమించువాడు, ఇశ్రాయేలును కాపాడువాడు. నీతిమంతుని ప్రేమించువాడు, ఇశ్రాయేలును కాపాడువాడు. ఆరాధన ఆరాధన ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా రాజుల రాజుకే హల్లెలూయా. మహిమోన్నతుడు మహిమాన్వితుడు, మరణము గెలిచిన మృత్యుంజయుడు. అద్వితీయుడు అతి సుందరుడు అధిక జ్ఞాన సంపన్నుడు.